ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. TV5 మనీ వేదిక ద్వారా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ సైమల్టేనియస్గా మనం తీసుకుందాము. మెయిల్స్లో సుబ్బారావు అడుగుతున్నారు, డిష్మన్ ఫార్మా 328లో 200 షేర్స్ ఉన్నాయి. 1% బెవరేజెస్ 50 షేర్స్ 700 రూపీస్లో ఉన్నాయి. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? డిష్మన్ అట్ 328, 1% అట్ 700. అంటే హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అంటే ఇఫ్ యూఆర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ రెండు కూడా ఉంచుకోవచ్చు అండి డెఫినెట్లీ. అండ్ బోత్ ఆఫ్ అంటే మీరు డిష్మన్ ఫార్మా ఐ డోంట్ నో 328 అంటే రీసెంట్ టైమ్స్లో కొన్నట్టున్నారు. ఐ మీన్ ఇట్స్ రియలీ ద హైయెస్ట్ ఎవర్ ప్రైస్ ఇన్ ద లాస్ట్ 2 years అని చెప్పాలి. బట్ దెర్ డూయింగ్ వెల్ అండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ న్యూ ఫైలింగ్స్ అమెరికాలో వీళ్ళకి ఎక్కువగా US FDA నుంచి ఇప్పటిదాకా రెగ్యులేటరీ ఇష్యూస్ ఏమీ రాలేదు, ఎదుర్కోలేదు కంపెనీ. బట్ అదర్వైజ్ వాళ్ళకి రీసెంట్లీ ఫైలింగ్స్ అనేవి క్యాన్సర్ బేస్డ్ మెడిసిన్స్లో బాగున్నాయి కాబట్టి దానికి చాలా షార్ప్ రన్అప్ లాస్ట్ 1.5 yearలో మనం చూసాం. బట్ యూ కెన్ హోల్డ్ ఇట్. 1% బేవరేజెస్ కూడా దే హ్యావ్ లాంచ్ రీసెంట్లీ ఫ్రూట్స్ అప్ అని చెప్పి దే హ్యావ్ లాంచ్ డిఫరెంట్ 3 to 4 ఫ్లేవర్స్ ఆఫ్ ఫ్రూట్ బేస్డ్ డ్రింక్స్ విచ్ ఆర్ న్యాచురల్ హెల్త్ డ్రింక్స్. సో FMCG కేటగిరీలోకి వస్తుంది. కొద్దిగా లాంగ్ టర్మ్ అయినా కానీ డెఫినెట్లీ రెండు కూడా ఉంచుకోమని చెప్తానండి. ఓకే, రఘురామ్ అడుగుతున్నారు, ఈ టైంలో ICICI బ్యాంక్ బై చేసుకోవచ్చా? మేబీ షార్ట్ టర్మ్ గురించా లాంగ్ టర్మ్ గురించా మీరు మెన్షన్ చేయలేదు. ICICI బ్యాంక్ మీద ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? ఐ డోంట్ థింక్ సో అండి. అంటే ద న్యూస్ ఇస్ అవుట్. ఈరోజు ఏదో బోనస్ కూడా 1:10 ప్రకటించారు, రిజల్ట్స్ అవి ఉన్నాయి కాబట్టి ఈరోజు వెయిట్ చేయండి. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ అయిన తర్వాత కొద్దిగా స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఇఫ్ యూఆర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ దట్ అట్లీస్ట్ 2 years వ్యూ ఉంటేనే ఐ థింక్ యూ షుడ్ బై ఇంటూ ICICI బ్యాంక్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది మెయిల్స్లో మనకి హట్కో IPO గురించి చాలామంది అడుగుతున్నారు. మోస్ట్లీ డబ్బులు అయితే రెడీ చేసుకుని ఉంచుకోమని చెప్పి మనం పదే చెప్పుకుంటూ వస్తున్నాం. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు వాళ్ళ దగ్గర? ఇట్స్ గోయింగ్ టు బి మీడియోకర్ ఇష్యూ అండి. దో హౌసింగ్ ఫైనాన్స్ యాజ్ అ సెక్టర్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. వీళ్ళు ఒక DFI కింద మనం క్వాలిఫై చేయొచ్చు. డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. దిస్ ఇస్ నాట్ డైరెక్ట్ కంపెనీ విచ్ డైరెక్ట్లీ లెండ్స్ టు B2C సెగ్మెంట్లో ఉండరు వీళ్ళు B2B అని చెప్పి. సో వీళ్ళు ఎక్కువ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి ఇటువంటి వాటికి లోన్స్ ఇస్తుంటారు. బట్ ఇట్ విల్ బి ఏ గ్రాడ్యువల్ అప్రిసియేషన్ బికాస్ ద సెక్టర్ ఈజ్ డూయింగ్ వెల్ కాబట్టి కొద్దిగా పార్టిసిపేట్ చేయండి. అంటే దానికి ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ ఈజ్ హౌసింగ్ ఫైనాన్స్ కాబట్టి కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ బయింగ్ కూడా ఫాలో అప్ బయింగ్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా అప్లై చేయమని చెప్తాను. ఓకే, సంతోషి అడుగుతున్నారు, PVR ఓకే 1607లో ఇన్వెస్ట్ చేశారట 2 lakh rupees. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ స్టాక్ కొద్దిగా వీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. హోల్డ్ చేసుకోవచ్చా PVR? బాగా స్టీప్ రన్అప్ మనం చూసాం. ఆల్మోస్ట్ 1000 రూపీస్ రేంజ్, 1200 రేంజ్ నుంచి 1600, 1800 లెవెల్స్ దాకా. ఐ నో యూ బాట్ ఇట్ ఎట్ ద హైయెస్ట్ పాయింట్ అండి. అండ్ యూజువల్లీ ఇటువంటి స్టాక్స్ మల్టీ-ఇయర్ మీరు హోల్డింగ్ చేయగలిగితేనే యూ షుడ్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ సచ్ స్టాక్స్ అని. ఎందుకంటే లాస్ట్ 1 yearలో లిటరలీ ఈ స్టాక్ డబుల్ అయిన దాఖలాలు మనం చూస్తున్నాం. అంటే మనకి ఎంటర్టైన్మెంట్ అండ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీలో ఐ థింక్ దే హ్యావ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిలిం ఎగ్జిబిషన్ అండి. సో మీరు 1607లో కొన్నారు, మీకు ఒక 2 year వ్యూ ఉంటే తప్పకుండా ఉంచమని చెప్తాను. బికాస్ దిస్ ఇస్ ఓన్లీ ద బిగినింగ్. అండ్ రీసెంట్లీ వాబర్గ్ పింకస్ అనే వాళ్ళు కూడా దే ఎంటర్డ్ ఇన్ టు దిస్ కౌంటర్. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే మీరు ఉంచుకోండి. అదర్వైజ్ ఇది F&Oలో కూడా మూవ్ అయింది కాబట్టి కొద్దిగా ట్రేడింగ్ యాక్టివిటీ కూడా బాగానే ఉంటుంది. అందుకనే మనకి రిలీజ్ ఆఫ్ దట్ మూవీ చాలా యాక్షన్ అనేది మనం చూసాం. బట్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం ఉంచండి. ఎక్కడైనా షార్ప్ 10 to 15% కరెక్షన్స్ వస్తే ఒక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొనవచ్చు. శ్రీనివాస్ అడుగుతున్నారు, కళ్యాణి స్టీల్స్, నీల్కమల్ అండ్ మిందా ఇండస్ట్రీస్ ఈ 3 స్టాక్స్ని ఒక 1 or 2 years టైం హొరైజన్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? కళ్యాణి స్టీల్స్, నీల్కమల్ అండ్ మిందా ఇండస్ట్రీస్. నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. 2 yearsకి అయితే మాత్రం డెఫినెట్లీ పిక్ చేయొచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ రీజనబుల్లీ వెల్. కళ్యాణి స్టీల్స్ బిలాంగ్స్ టు భారత్ ఫోర్జ్ గ్రూప్ అండి. నీల్కమల్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ B2C సెగ్మెంట్ ప్లాస్టిక్స్. అంటే B2B కంటే B2C విల్ డెఫినెట్లీ డూ వెల్, ఎందుకంటే వాళ్ళకి ప్రైజింగ్ పవర్ ఉంటుంది. నీల్కమల్ మంచి బ్రాండ్ వాల్యూ కూడా క్రియేట్ చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ సీటింగ్ సిస్టమ్స్ అండ్ ప్లాస్టిక్ చైర్స్, ఇతరత్ర స్టోరేజ్ సిస్టమ్స్. దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ అట్ హోమ్ అని చెప్పి దే ఆల్సో హ్యావ్ రీటైల్ అవుట్లెట్స్ విచ్ సెల్ ప్లాస్టిక్ ఫర్నిచర్. ఇదే కాకుండా వాళ్ళకి చాలామందికి తెలియదు ఇది, దే ఆల్సో హ్యావ్ ఈ ఫోమ్ బెడ్స్ ఒక చిన్న డివిజన్ ఉంది. రీసెంట్లీ మనం చూసాం షీలా ఫోమ్స్, ఇటువంటి దే హ్యావ్ డన్ వెరీ వెల్ ఆఫ్టర్ లిస్టింగ్ ఆల్సో. సో డెఫినెట్లీ నీల్కమల్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ బెట్. ఇవన్నీ 2 price pointsలో విత్ 10-12% డిఫరెన్స్లో కొనుక్కోండి. ఓకే, వీరభద్రరావు అడుగుతున్నారు, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అండ్ రేణుక ఈ 2 స్టాక్స్లో స్టకప్ అయిపోయారట.
ఎలాంటి గైడెన్స్ ఇస్తారా? లాస్ బుక్ చేసుకుని బయటికి రావచ్చా? ఈ 2 స్టాక్స్ మాత్రం మార్కెట్స్ ఎంత పెరుగుతున్నా మీరు అన్నట్టే పెద్దగా స్టాక్స్లో మొమెంటం అయితే కనిపించట్లేదు. Yeah, we have been saying, and definitely, actually sugar is a cyclical industry. Andlo Renuka has the highest amount of debt among all the listed companies in Japan. వాళ్ళకి ఇండియాలోనే కాదు, ఈవెన్ బ్రెజిల్లో వాళ్ళు అక్వైర్ చేసిన 1 or 2 బిగ్ కంపెనీస్కి డెట్ బర్డెన్ చాలా పైలైపోయింది. సో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అగైన్ ఇట్స్ ఇంటూ IMFL లిక్కర్ సెగ్మెంట్లో ఉందండి. అండ్ స్టేట్ ఆఫ్టర్ స్టేట్ బ్యాన్ అనేది చేస్తున్నారు. అండ్ ఇటువంటివి చాలా హర్డిల్స్ అనేది వాళ్ళకి రెగ్యులేటర్స్ పరంగా కూడా ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఐ డోంట్ థింక్ యూ షుడ్ స్టే ఇన్వెస్ట్ అనేది లాస్ అనగానే బుక్ చేసి పర్ఫార్మింగ్ సెక్టర్స్లోకి వెళ్తే ఐ థింక్ దట్ విల్ బి ఎ బెటర్ ఐడియా. అండ్ కొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. మార్కాపురం నుంచి శ్రీకర్. నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి. టూ స్టాక్స్ అయితే అర్థమయ్యండి. ఒకటి ఏమో RBL ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే వీగార్డ్ ఆల్రెడీ 172 హోల్డ్ చేస్తున్నారు, ఇంకా తీసుకోవచ్చా అని చెప్పి. RBL అండ్ ఫిన్లెక్స్ కేబుల్స్. ఓకే. ఎంతకాలం హోల్డ్ చేయగలరు ఇప్పుడు తీసుకుంటే? ఓకే. RBL బ్యాంక్, వీగార్డ్ అండ్ ఫిన్లెక్స్ కేబుల్స్. Definitely good choice and reasonably good choice among all the 3 stocks. The Finolex Cables is one of the strong leaders. So వాళ్ళిద్దరికి కొద్దిగా ఓవర్లాప్ ఉన్న వీగార్డ్ అండ్ ఫినోలెక్స్ కేబుల్స్కి. వీగార్డ్ ఆల్సో డస్ కేబుల్స్, బట్ వీగార్డ్ ఈజ్ బేసికలీ వెరీ స్ట్రాంగ్ ఇన్ స్టెబిలైజర్స్, ఇతరత్ర ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో కూడా వాళ్ళు కంప్లీట్లీ వెళ్తున్నారు. బట్ ఫినోలెక్స్ కేబుల్స్ ఈజ్ extremely strong and they are actually number 1 in terms of pure play cables, not only electrical, even telecom cables. Plus recently they also forayed into LED lighting systems and they also have a equity stake in Finolex Industries, and Finolex Industries is one of the largest manufacturers of pipe for different uses, industrial, agriculture, domestic, all sorts of pipes. సో 3 కూడా స్ట్రాంగ్ కంపెనీసే. RBL బ్యాంక్ కూడా ఒక చిన్న స్వల్ప కరెక్షన్లో కొనుక్కోండి. 2 years వ్యూ అంటున్నారు కాబట్టి 2 price pointsలో కొనండి. ఒకటేసారి కాకుండా అబౌట్ 5 to 7% ఒక ప్రైస్ పాయింట్, 10 to 12% or 10 to 15% డిఫరెన్స్తో 2 price pointsలో కొనుక్కుంటే 2 yearsలో మంచి లాభాలు చేకూరుతాయి. ముంబై నుంచి రవికిరణ్ మరొకరు. అడగండి రవికిరణ్. మార్నింగ్ అండి, చెప్పండి. జ్యోతి స్ట్రక్చర్స్, లైకోస్, ఓకే. అంతగా స్టాక్ సెలెక్షన్ అంత గొప్పగా ఉన్నట్టు ఏమి అనిపించట్లేదండి. ప్రైస్ చూసి మీరు అట్రాక్ట్ అయినట్టున్నారు. బట్ ఐ డోంట్ థింక్ సో. 2 years హోల్డ్ చేసినా మీరు యూ షుడ్ సెల్ ఆల్ ద 4 stocks అండి. దిస్ ఇస్ అంటే మీరు చెప్పారు సాయి గారు, యూ మేడ్ ద రైట్ పాయింట్. స్టాక్ సెలెక్షన్ కదా, ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మనీ ఇన్ ఆల్ దోస్ 4 అండి. స్పెక్యులేటివ్ యాంగిల్ ద్వారానో లేకపోతే ఎక్సెసివ్ మ్యానిపులేటివ్ టాక్టిక్స్ ద్వారానో ఈ స్టాక్స్ మూవ్ అవ్వచ్చు అప్లో, కానీ అది మనం చెప్పలేమండి. సో బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ చాయిస్. మీరు ఇందులోంచి బయటకు వచ్చి గో విత్ స్ట్రాంగ్ కంపెనీస్. Price is what you pay, value is what you get. Do not get attracted by low prices at all. So durability of stocks, మనం ఎప్పుడైనా డీప్ డిస్కౌంట్ సేల్లో కొన్నా కానీ ఐ డోంట్ థింక్ దోస్ కైండ్ ఆఫ్ గూడ్స్ విల్ బి డ్యూరబుల్. సో హియర్ ఫండమెంటల్స్ ఆర్ ఎట్ స్టేక్ కాబట్టి ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్అట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ స్ట్రాంగర్ కంపెనీస్. వైజాగ్ నుంచి రాజేష్ మరో కాలర్. అడగండి రాజేష్. హలో, నమస్కారం, చెప్పండి. హలో, చెప్పండి రాజేష్. నేను ఆల్రెడీ హౌసింగ్ ఫైనాన్స్ లోని నెక్స్ట్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశానండి. ఓకే. బట్ ఇప్పుడు నేను ఫార్మాలోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. దివీస్ అండ్ అరవింద ఫార్మా 2 బై చేస్తే ఫర్ లాంగ్ టర్మ్ పర్పస్లో 2 years 3 years ఓకే. అదే కాంట్రేరియన్ బెట్ కింద మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. 2 స్టాక్స్ 52 వీక్ లోలోనే ఉన్నాయి ప్రస్తుతానికి, దివీస్ అండ్ అరబిందో. అవి కాంట్రేరియన్ బెట్ కింద ఏమన్నా 2 to 3 yearsలో మేబీ గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? సో అలా చేసుకోవాలంటే డెఫినెట్లీ మీరు SIP మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే రెండింటికి కూడా రెగ్యులేటరీ హర్డల్స్ బాగా గట్టిగా తగిలాయండి. అండ్ అరవింద ఫార్మాకి వీ హెవ్ సీయింగ్ రీసెంట్లీ ఒక రెగ్యులేటరీ హర్డల్. అండ్ మనకి దివీస్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూనిట్స్ యూనిట్ నెంబర్ 2 ఇన్ విశాఖపట్నం విచ్ ఎక్స్పోర్ట్స్ ద లార్జెస్ట్
అమౌంట్ ఆఫ్ గూడ్స్ టు యూఎస్ఏ. యూఎస్ఎఫ్డి వాళ్ళ దగ్గర నుంచి అబ్జర్వేషన్స్ వచ్చాయి, తర్వాత ఇంపోర్ట్ అలర్ట్ కూడా వచ్చిందండి, వార్నింగ్ అండ్ ఇంపోర్ట్ లెటర్ కూడా. సో అన్లెస్ ద క్లారిటీ కమ్స్, ఎందుకంటే ఒక్కొక్కసారి క్లారిటీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అని మళ్ళీ వాళ్ళు రీవిజిట్ చేసి వీళ్ళు దాన్ని అంతా సరిదిద్దుకుని యూఎస్ఎఫ్డి వాళ్ళని పిలిచి వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేదాకా ఒక్కొక్కసారి ఇట్ మే టేక్ సమ్ టైమ్ అండి. వోకాట్ ఈజ్ వన్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అది లాస్ట్ 3-4 years నుంచి కూడా దే హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు కమ్ అవుట్. సిమిలర్లీ సన్ ఫార్మా గతంలో ఉన్న రన్వాక్స్ వాళ్ళు అక్వైర్ చేసినా కూడా సమ్ 2-3 years దాకా కూడా ఒక్కొక్క యూనిట్ దే వర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. ఏదో ఒక హర్డిల్ వస్తూనే ఉంది. సో ఒకవేళ ఇఫ్ యూ కెన్ బేర్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్, మధ్యలో ఏదైనా సడన్లీ వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చారంటే వాళ్ళు సరిదిద్దుకుని ఫాస్ట్గా జరిగిందంటే మాత్రం దెర్ కెన్ బి అ షార్ప్ జంప్ అండి. బట్ అదర్వైజ్ మీకు ఒకవేళ అటువంటి రిస్క్ ఎపిటైట్ ఉందనుకుంటే ఎస్ఐపి మోడ్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోండి. బట్ నా ఉద్దేశం అయితే మాత్రం ఇట్స్ బెటర్ టు వెయిట్ టిల్ ద యూఎస్ఎఫ్డిఏ గివ్స్ క్లీన్ చిట్ టు బోత్ ద కంపెనీస్. హనుమాన్ సీలమ్మ మెయిల్ చేశారు, ఇంజనీర్స్ ఇండియా కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ గురించి బెట్ చేసుకోవచ్చా ఇంజనీర్స్ ఇండియా? ఐ థింక్ ఇట్స్ అ గుడ్ స్టాక్ అండి, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ అంతగా రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. లాస్ట్ 1.5 yearలో ఒకసారి వాళ్ళు బోనస్ అది ఇచ్చారు, డెఫినెట్లీ అక్కడ కొద్దిగా బెనిఫిట్ పడ్డారు. మళ్ళీ ఈక్విటీ పెరిగింది కాబట్టి అంతగా మనకి షేర్ హోల్డర్ చేతిలో వాల్యూ క్రియేషన్ అంతగా లేదు. బట్ ఇట్స్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, ఇట్స్ ప్యూర్లీ కన్సల్టెన్సీ కంపెనీ అండి. సో దే డు నాట్ రిక్వైర్ లార్జ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఏదో పెద్ద ప్రాజెక్ట్స్ పెట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టే కంపెనీ కాదు. సో గోయింగ్ ఫార్వర్డ్ యూల్ గెట్ ఎ డీసెంట్ రిటర్న్, తప్పకుండా కొనమని చెప్తాను. బట్ అరౌండ్ 15-20% ఎక్కడైనా షార్ప్ జంప్స్ ఒక ఈవెంట్ బేస్డ్ కానీ న్యూస్ బేస్డ్ కానీ వచ్చినప్పుడు వస్తే మాత్రం షార్ప్ జంప్స్ ఆర్ స్పర్ట్ ఇన్ ద ప్రైస్ వస్తే మీరు తప్పకుండా ప్రాఫిట్స్ మాత్రం బుక్ చేయండి అవసరం. బెంగళూరు నుంచి పద్మాకర్ అన్న కాల్ ఉన్నారు. ఆ కాల్ తీసుకునే ముందు ఒకసారి మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి, మార్కెట్స్ ఓపెనింగ్ తీసుకొని తర్వాత కాల్స్ తీసుకుందాము. స్ట్రైట్ పాజిటివ్ ఓపెనింగ్ మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది. ఎందుకంటే మనకు మేజర్ డొమెస్టిక్ క్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంటర్నేషనల్ క్యూస్ తీసుకున్నా కూడా పాజిటివ్ కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ 30,000 points పైన 175 points ప్లస్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ నో డౌట్ 250 points ప్లస్లో 22,556 points దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఏషియన్ మార్కెట్స్తో మన మార్కెట్స్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాము. ఆల్మోస్ట్ 9,350 odd లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. 9,345, 9,350 odd లెవెల్స్ దగ్గర. 50 వీక్ హై 9,367. ఇవాళ అది క్రాస్ చేసి దానిపైన సస్టైన్ అవుతుందా లేదా అన్నది కూడా ఒకసారి మనం చూడాల్సిన అంశం. బట్ ఇనిషియల్ నిజర్క్ రియాక్షన్ అయితే మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ కొద్దిగా ఒక 10-15 points మేర సెల్లింగ్ కనిపిస్తుంది. బట్ సెన్సెక్స్ 30,000 points పైన సస్టైన్ అవుతుంది, 30,041 odd లెవెల్స్ దగ్గర. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ 1% గెయిన్ మనం చూస్తున్నాము. బ్యాంక్ ఆఫ్ బరోడా 2% గెయిన్స్లో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2% గెయిన్స్లో కనిపిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ 1.5% గెయిన్స్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. టాటా స్టీల్ బికాస్ ఆఫ్ దిస్ నిన్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఆధారంగా 1% జంప్ టాటా స్టీల్లో మనం చూస్తున్నాం. అదానీ పోర్ట్స్ కూడా 1% జంప్ మనకు కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి వాళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి, దాంతో ఈ స్టాక్ 0.13% డౌన్తో ట్రేడ్ అవుతోంది. ఇక జీ ఎంటర్టైన్మెంట్, ఓఎన్జీసీ, ఓకాట్, ఇమామి, ఇండియా బుల్స్ ఫినాన్స్, హౌసింగ్ ఫినాన్స్ లాంటి స్టాక్స్ 1% దీంతో ట్రేడ్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా 5% జంప్ కనిపించింది. 284 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్లో ఇవాళ మంచి స్పర్ట్ వచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ గెయిన్స్ ఇలాగే కొనసాగితే మార్కెట్స్లో ఈ గెయిన్స్ హోల్డ్ అయ్యే అవకాశం మనకు బాగా కనిపిస్తుంది. నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాతీయ ఉక్కు విధానం కారణంగా జేఎస్డబ్ల్యూ స్టీల్, భూషణ్ స్టీల్స్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 4-5% దాకా జంప్ మనకు కనిపిస్తుంది. అది ఇనిషియల్గా ఉన్న ఇది. అండ్ ఒకసారి టాప్ గెయినర్స్ ఏవి ఉన్నాయి, ఇనీషియల్గా మార్కెట్ ఓపెనింగ్ గురించి మనం కొద్దిసేపు డిస్కస్ చేసుకుని తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. యాంటెక్ ఆటో ఇవాళ 7% దాకా జంప్ అయి 41 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. యూకో బ్యాంక్ 5% జంప్తో 44 దగ్గర. ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఐసిఐసిఐ బ్యాంక్ 4.5% గెయిన్స్తో 285 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. దేనా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎవ్రీథింగ్ బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్లో మనకు సబ్ 20 నుంచి 100 రూపీస్ రేంజ్లో ఉన్న బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఎన్పిఎంఎస్ అంటే ఎన్పిఏ సమస్యల్లో కూరుకుపోయిన బ్యాంకుల్ని ఏదో విధంగా బయటపడేసే ప్రయత్నాన్ని అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీ చేస్తుంది. కాబట్టి ఒక బ్యాడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడము, ఈ ఎన్పిఏల సమస్య ఎన్పిఏ అకౌంట్లన్నీ ఆ బ్యాడ్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసి వాటిని ఏదో విధంగా రిజాల్వ్ చేయాలని చెప్పి అటు ఆర్బీఐ అండ్
ఫైనాన్స్ మినిస్ట్రీ ఆలోచిస్తుంది. కాబట్టి కొద్దిగా ఇది ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థలకు ఊరటనిచ్చే అంశం కాబట్టి ఈ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి. ఆంధ్రా బ్యాంక్ లాంటి స్టాక్స్ 50 నుంచి 75 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. బాగా ఇబ్బందుల్లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంటే హ్యూజ్ ఎన్పిఏ భారం మోస్తున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. 20 రూపాయల స్థాయి నుంచి 30 రూపాయల స్థాయికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వచ్చింది. అండ్ దేనా బ్యాంక్ లాంటి స్టాక్స్, యూకో బ్యాంక్ లాంటి స్టాక్స్లో కూడా మనకు స్పర్ట్ రావడం చూస్తున్నాము. సో మేబీ ఇక నుంచి కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అంటే కొద్దిగా క్లారిటీ ఎమర్జ్ కావాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ జస్ట్ న్యూస్ ఆధారంగా ఈ బ్యాంక్ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి కాబట్టి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే మాత్రం కొద్దిగా ఆచితూచి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అండ్ ఇనిషియల్ రిమార్క్స్ వాళ్ళ గారు ఓపెనింగ్ బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ లీడింగ్ మార్కెట్స్. Yeah, I think banks are where the complete action is, and it can be public sector banks, it can be అంటే నిన్న మనకి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనండి, ఆర్డినెన్స్ అనండి, అది పాస్ అయిన తర్వాత హోప్ అండ్ సెంటిమెంట్ అనేది చాలా బిల్డప్ అవుతుంది. సో రాబోయే రోజుల్లో కూడా ఇది బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఇతరత్ర anything which belongs to BFSI, banking, financial services and insurance also, they'll have a huge impact on the market over the next 1 or 2 years అనే చెప్పచ్చు. సో అందుకని సెంటిమెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇన్ కేస్ సంబడి వాంట్స్ టు బై కొద్దిగా కూల్ డౌన్ అయిన తర్వాత కొనుక్కోవచ్చండి. బట్ ఓవరాల్ ఐ థింక్ 3 to 5 సెక్టర్స్ విల్ లీడ్ ద వే ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. అండ్ ఈరోజు ఈ ఓపెనింగ్ కూడా ఇంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఇట్ మే సస్టైన్ అనే చెప్పొచ్చండి. రేపు ఇంకొక రోజు ఉంది మనకి. బట్ ఐ థింక్ టుడే డెఫినెట్లీ ఐ థింక్ సస్టైన్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. ఓకే, 9361 ఇవాళ ఇంట్రాడే హై, 9367 ఈజ్ 52 వీక్ హై. దాన్ని బ్రీచ్ చేస్తుందా ఇవాళ, దానిపైన సస్టైన్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూద్దాం. మన కాలర్ బెంగళూరు నుంచి ఉన్నారు. హలో, అడగండి పద్మా గారు. మార్నింగ్ అండి, చెప్పండి. గ్రేట్, వెరీ గ్రేట్. బెంగళూరు కాన్ఫరెన్స్కి హాజరవుతున్నారు మీరు, వస్తున్నారా? Great. I have attended in Hyderabad and I am okay. going to attend even on Bangalore also. Fine, great. I'm very thankful to TV5 sir. Thank you so much. One question sir, actually, surface-based logistics teams lo I have picked one Navakar Company stock select chestunnaru. I purchased it and I want one more mid cap or short cap suggestion from Bala sir on the surface-based logistics teams sir. Fine. And second thing, VST tillers long term కి నేను తీసుకోవచ్చా? VST టిల్లర్స్ ఇప్పటికి బాగా స్పర్ట్ రావడం చూసాను. 25 to 30% దాకా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది VST టిల్లర్స్ బికాస్ ఆఫ్ దిస్ సీజన్ ఆధారంగా. నౌకర్ కార్ప్ అండ్ VST టిల్లర్స్. యా, నౌకర్ ఉంది. హీ వాంటెడ్ ఎట్ అనదర్ ఐడియా. ఐ థింక్ TCI Express and some of these companies will do and logistics definitely, surface transport is one part of it. Warehousing, supply chain management, logistics, ఇవన్నీ కూడా రాబోయే నెక్స్ట్ 2, 3, 5 yearsలో దే ఆర్ గోయింగ్ టు బి హ్యూజ్ థీమ్స్. సో TCI Express recently, అంటే లాస్ట్ ఇయర్ ఇట్ హెస్ గాట్ స్పన్ ఆఫ్ ఫ్రమ్ TCI and ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో TCI Express will definitely be a stronger company. సో అలాగే మీకు ఏజీస్ లాజిస్టిక్స్ విల్ బీ అనదర్ గుడ్ కంపెనీ అండి. సో ఈ రెండు ఒకటేసారి కాకుండా ప్రాబ్లీ అబౌట్ 2 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటే విత్ 5-7% to 10 to 15% మధ్యలో క్రాక్స్ వచ్చినప్పుడు, ఆర్ మేబీ SIP మోడ్లో నెక్స్ట్ 3 to 4 months కొనుక్కుంటే ఐ థింక్ దట్ విల్ బీ ఎ బెటర్ ఐడియా అండి. అండ్ రిటైల్ స్పేస్లో స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. వీమార్ట్ రీటైల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. దాంతో వీమార్ట్ రీటైల్ ఆల్మోస్ట్ 8% దాకా జంప్ రావడం మనం చూస్తున్నాము. అదే స్పేస్లో ఉన్న డీమార్ట్, అవెన్యూ సూపర్ మార్ట్స్ కూడా ఇవాళ 4 to 5% దాకా జంప్ వచ్చింది. ఫ్యూచర్ రీటైల్ కూడా 4% దాకా స్పర్ట్ రావడం చూస్తున్నాము. ఫ్యూచర్ రీటైల్ కూడా ఆల్మోస్ట్ 4% గెయిన్స్తో 349 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అవెన్యూ సూపర్ మార్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తుంది. వీమార్ట్ రీటైల్ నో డౌట్ 7% ప్లస్ మనకు కనిపిస్తుంది. సో మేబీ ఈ కంపెనీస్లో కూడా బెటర్ రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉంది అన్న ఆధారంగా ఈ స్టాక్స్ అన్ని పెరుగుతూ వస్తున్నాయి. చాలా మెయిల్స్ మనకు మిగిలిపోయాయి. 1 or 2 కాల్స్ తీసుకుని కొన్ని మెయిల్స్ తీసుకుందాం. ప్రతాప్ మరో కాలర్ ఉన్నారు. హలో, అడగండి ప్రతాప్. మార్నింగ్ అండి. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. ఓకే, టీవీ టుడే. ఓకే, అన్నీ సరిగా. ఓకే, ఓకే,
ఫైన్ అండి. పెద్దగా మీకు మాకు ఆడిబుల్గా లేదు, బట్ వీ హర్డ్ దట్ ఐనాక్స్ విండ్ అండ్ టీవీ టుడే మీరు ఆల్రెడీ బై చేశారు, హోల్డ్ చేసుకోవచ్చా? I think TV today you can hold, and media is going to be one big theme over the next 3-4 years, 5 years. Definitely media and entertainment andi. So definitely I think you should hold TV today. Ekkadanna chinna cracks vaste I think you should also add a little bit more into TV today. But Inox Wind they have not done very well after listing andi, and most of the companies which are listed, even Suzlon kuda, it's only a turnaround story. Almost 350-400 level nunchi adi 13-14 rupees daaka padi malli it's close to about 20 rupees, but it's not a great money making sector ani cheppochu. దో గతంలో ఒకప్పుడు దానికి మంచి ఫ్యాన్సీ ఉండేది ఐనాక్స్ యాజ్ ఎ గ్రూప్. సో ఐనాక్స్ లీజర్ కానివ్వండి, ఐనాక్స్ విండ్ కానివ్వండి, ఐ డోంట్ థింక్ దే ఆర్ డూయింగ్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెనీ ఆఫ్ దేర్ కంపెనీస్. సో ఇన్ మై ఒపీనియన్ ఐనాక్స్ విండ్లో ఏదన్నా ట్రేడింగ్ జంప్ వస్తే మాత్రం అందులోంచి మీరు షిఫ్ట్ అయిపోవడం బెటర్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకుని శేషి గారు జాయిన్ అవుతారు. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మళ్ళీ బ్రేక్ తర్వాత తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు షో. కొన్ని మెయిల్స్ తీసుకుందాం.
ఈలోపు శేష్ గారు జాయిన్ అయ్యారు. ఇమీడియట్ ఓపెనింగ్ దీనిలో ఎలాంటి ట్రేడ్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్స్ని బాగా లీడ్ చేస్తుంది, 9300 పైన సస్టైన్ అవుతుంది. ఇవాళ 9350 మార్క్ని కూడా నిఫ్టీ క్రాస్ చేసి మనం క్రాస్ చేయడం చూస్తున్నాము. 9361 ఇవాళ హై కూడా టచ్ చేసింది. 367 52 వీక్ హై దగ్గర ఉంది. 9350 పైనే సస్టైన్ అవుతుంది. ఎలాంటి మూవ్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు ఇనిషియల్ ఓపెనింగ్లో? అంటే మెయిన్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు దగ్గరగా 6% పెరగడం వల్ల బ్యాంక్ నిఫ్టీ 182 పాయింట్స్ దాకా ప్రస్తుతానికి హైలో ఉంది. అయితే మిగతా అదర్ బ్యాంక్స్ సపోర్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీకి అంతగా ఇవ్వటం లేదు. ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్ వెయిటేజ్ పరంగా చూసుకుంటే సెకండ్ హైయెస్ట్ వెయిటేజ్, హెచ్డిఎఫ్సి తర్వాత బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ ఉన్న కౌంటర్ ఇది. ఏదైనా కూడా ఇది 280 అనేది రెసిస్టెన్స్ అనుకున్నాము. 280 దాటి దానిపైన ఉంది కాబట్టి 294 296 అనేది నెక్స్ట్ కమింగ్ డేస్లో దానికి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇంకా సపోర్ట్ విషయానికి వస్తే 280, షార్ట్ టర్మ్ టార్గెట్ మాత్రం 320 దాకా వెళ్ళే అవకాశాలు ఐసిఐసిఐ బ్యాంక్ కనపడుతున్నాయి. కాబట్టి ఎవరి డిప్లో కూడా బయింగ్ అని చెప్తాను ఐసిఐసిఐ బ్యాంక్ని. షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ అంటే 1-2 రోజుల ట్రేడింగ్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ న్యూస్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఈ లెవెల్లో ఈ స్టాక్ ఇక్కడ ఆగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక డిప్స్లో దీన్ని పిక్ చేసుకోమంటాను. ఓవరాల్గా మార్కెట్ కానీ గమనిస్తే ఓవరాల్ మార్కెట్స్లో ఈరోజు ఒక ఐసిఐసిఐ బ్యాంక్తో పాటు కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ లైక్ అదాని పోర్ట్స్, ఎస్బీఐ లాంటివి సపోర్టు మనకి ఉంది. అదేవిధంగా ఫార్మా కౌంటర్స్లో లుపిన్ ఈరోజు 1% దాకా లాభాల్లో ఉంది. ఏదైనా కూడా ఇంకా వీక్గా ఉంటే మెటల్స్ చాలా వీక్గా ఉన్నాయని చెప్పొచ్చు. హిండాల్కో టాప్ లూజరు, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేయనుంది, అది మాత్రం ఒక 1% దాకా డౌన్లో ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ కొంత వీక్గానే ఉన్నాయి, అంటే ఐసిఐసిఐ బ్యాంక్ పక్కన పెడితే. అయితే ఈవెన్ పిఎస్యు బ్యాంక్స్లో కూడా ఇక్కడ ఈ లెవెల్లో షార్ట్ టర్మ్ వ్యూతో ఉన్న వాళ్ళు, లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, మెర్క్ రిజల్ట్స్ బాగున్నాయి కదా, ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చా? మెర్క్ మీరు గతంలో కూడా ఒకసారి రికమెండ్ చేశారు, 10-15% దాకా స్పర్ట్ వచ్చింది మెర్క్లో. స్టిల్ ఇంకా బయింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి మెర్క్లో? మెర్క్ అంటే చాలా స్ట్రాంగ్ రిజల్ట్ పోస్ట్ చేసిందండి. కాబట్టి మీరు ఎవరి డిప్లో కూడా కొనుక్కోవచ్చు. ఇది నేను ఇంతకుముందు నేను రికమెండ్ చేసినప్పుడు చెప్పాను, ఇది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. ఇది ఇంకా జస్ట్ ఒక 3-4% పెరిగితే 52 వీక్ హైకి టచ్ అవుతుంది. అంటే 1200 పైన 52 వీక్ హై ఉంది. రిజల్ట్ ఫండమెంటల్ పరంగా బాగుంది. ఇది 52 వీక్ హైకి టచ్ అయితే ఇంకా కొంత దీంట్లోంచి అట్లీస్ట్ ఒక 22-25% అప్ సైడ్ అనేది రావచ్చు. ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మీరు ఇంకా కొనుక్కోండి. డౌన్ సైడ్ రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుందండి ఈ స్టాక్. సపోజ్ ఇక్కడ నుంచి మార్కెట్స్ క్రాష్ అంటే మనం నెగిటివ్గా ఆలోచించకూడదు. ఒకవేళ ఒక 200-300 పాయింట్స్ కరెక్షన్ వచ్చినా కూడా ఇందులో పెద్ద డౌన్ సైడ్ రిస్క్ అయితే ఉండదు. కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంది, అప్ సైడ్ అనేది పొటెన్షియల్ ఉందండి, బై చేసుకోవచ్చు. ఓకే, మరొక మెయిల్ సత్యవాణి అడుగుతున్నారు, కాన్పూర్ ప్లాస్టిక్స్ 179 రూపీస్లో ఉంది, ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చా? కాన్పూర్ ప్లాస్టిక్ బేస్లో ఉన్న స్టాక్స్ కూడా ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి. ఫర్ మ్యాటర్ నీలకమల్ లాంటి స్టాక్స్లో స్పర్ట్ వస్తుంది, అండ్ ప్రైమా ప్లాస్టిక్స్ లాంటి స్టాక్స్లో కూడా స్పర్ట్ వస్తుంది. ప్లాస్టిక్ రిలేటెడ్ స్టాక్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. 179 రూపీస్ దగ్గర తీసుకున్నారు. 145-160 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ప్రస్తుతం కనిపిస్తుంది. లాస్ట్ 5 years కన్సిస్టెంట్గా 40-41% ఆఫ్ ప్రాఫిట్స్ని కంపెనీ పోస్ట్ చేస్తుంది. ఓవరాల్ ఫస్ట్ సెక్టార్ మన గురించి మనం మాట్లాడుకోవాలంటే సెక్టార్ పరంగా బాగానే ఉంది. ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ 1.5 year పరంగా చూడాలి అంటే మాత్రం ఈ సెక్టర్ బాగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఇది బాగా లో నుంచి పెరిగి మీరు హైలో మీరు కొనుట్టున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎట్లుంటాయంటే మీరు కొంచెం రాంగ్ స్టెప్ వేసినా కూడా, అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ రాంగ్ స్టెప్ వేసినా కూడా కొంత మీకు టైం అనేది బాగా ఎక్కువ రోజులు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, టైం పడుతుంది. మళ్ళీ మీకు న్యూ హైస్ రావాలంటే మాత్రం టైం పడుతుంది. ఎగ్జాక్ట్ 160 పైన దీనికి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసి రివర్సల్ ఉందండి. ఇప్పుడు ఇంకా డౌన్ ట్రెండ్ కొనసాగవచ్చు. షార్ట్ టర్మ్ అయితే మాత్రం కొంత డౌన్ సైడ్ ఉండొచ్చు అండి ఇది. ఓకే, మరొక రవిచంద్ర అడుగుతున్నారు, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ప్రికాల్ ఈ 2 స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు 550లో ఫినోలెక్స్ అండ్ ప్రికాల్ at 95 హోల్డ్ చేసుకోవచ్చా? ఒకటి హోల్డ్ చేయమని చెప్తానండి. అయితే ప్రికాల్ అనేది చాలామంది ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన తర్వాత బాగా వీక్ అయిందండి. అంతకుముందు పర్ఫార్మెన్స్ బాగుండేది. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేసుకోండి. అయితే ప్రికాల్ ఇమీడియట్ నియర్ టర్మ్ మాత్రం పెద్దగా పర్ఫార్మ్ చేయకపోవచ్చు.
షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటాను, ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయమంటాను. తర్వాత ఇంకో స్టాక్ ఏమన్నా కిర్లో ప్రికాల్ అండ్ 1 second యూట్యూబ్ రావట్లేదు. ఫైన్ వీల్ అండ్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ మీరు హోల్డ్ చేయమని చెప్తానంటే ఫినోలెక్స్ ఫండమెంటల్ పరంగా ఫినోలెక్స్ గ్రూప్ బాగా స్ట్రాంగ్ ఉన్న కౌంటరు రెండు కూడా ఫినోలెక్స్ కేబుల్స్ అండ్ ఇండస్ట్రీస్. దీనికి తోడు వీళ్ళు కొంచెం వీళ్ళకి రియల్ ఎస్టేట్ ప్రైసెస్ పెరిగితే అది కూడా పాజిటివ్ అంశం అండి. వీళ్ళకి పూణే ఏరియాలో వీళ్ళకి మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తాను రెండు కూడా. ఉషా రాణి అడుగుతున్నారు, పొద్దార్ పిగ్మెంట్స్ 86 రూపీస్లో తీసుకున్నారు, బలగారి స్టాక్ రికమెండ్ చేశారు గతంలో, ఈ స్టాక్ని హోల్డ్ ఆర్ సెల్? పొద్దార్ పిగ్మెంట్స్ 86 రూపీస్లో. అంటే ఇన్వెస్ట్మెంట్కి పొద్దార్ పిగ్మెంట్స్ మంచి కౌంటర్ అండి. 266 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్కి మీరు హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూ అనేది పక్కన పెడితే మీరు లాంగ్ టర్మ్కి ఇది ఇక్కడ నుంచి ఇంకా మంచి అప్ సైడ్ వెళ్ళడానికి పొటెన్షియల్ ఉంది. డైస్ పిగ్మెంట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే రానున్న రోజుల్లో వీటి వినియోగం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈవెన్ చైనా నుంచి ఉన్న కాంపిటీషన్ తట్టుకొని మన కంపెనీస్ లాస్ట్ ఒక 1 yearలో కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి అప్ ట్రెండ్కి వెళ్ళాయండి. కాబట్టి ఇది పాజిటివ్ అంశం. గ్లోబల్గా కూడా మన కంపెనీస్ ఈ మధ్యకాలంలో బాగా వాటి పర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ ఒక 1 year నుంచి 2 years కానీ చూసుకుంటే పెరుగుతూ వస్తుంది తప్ప డౌన్ ట్రెండ్ అయితే లేదు. అదే ఇంపాక్ట్ ఈ స్టాక్స్ మీద పడుతుంది. స్టాక్స్ ఇంకా బాగా అంటే ఇక్కడ నుంచి ఇంకా బాగా పెరగవచ్చు. కాబట్టి అయింది ఇంకా పెరగవచ్చు అండి. 3 bagger అయింది కదా అని మనం అంటే అది షార్ట్ టర్మ్ వ్యూతో అయితే మాత్రం అది వేరే ఆన్సర్ ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్కి మీరు వదిలేసి మీరు మర్చిపోవచ్చు అండి నెక్స్ట్ 1.5 year కోసం. ఓకే. అండ్ ఫండమెంటల్గా అంత స్ట్రెంత్ ఉన్న కంపెనీది 3 bagger అయిపోయింది ఇప్పటికే స్టాక్ పొద్దార్ పిగ్మెంట్స్. కొన్ని కాల్స్ కూడా సైమల్టేనియస్గా తీసుకుందాం. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, లుపిన్ లాంగ్ టర్మ్ గురించి బై చేసుకోవచ్చా అని. ఫార్మా ప్యాక్లో బాగా వీక్గా ఉన్న స్టాక్ ఇది లుపిన్ 52 week లో టచ్ అవుతుంది. అరవిందో ఫార్మా కూడా లో టచ్ అవుతుంది. మేబీ సన్ ఫార్మా ఒకటి కొద్దిగా లాంగ్స్ బిల్డప్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. మళ్ళీ కొద్దిగా డెలివరీ బేస్డ్ బయింగ్ కూడా లుపిన్లో సన్ ఫార్మాలో కనిపిస్తుంది. అదర్ దాన్ లుపిన్ సన్ ఫార్మా అయినా బెట్ చేసుకోవచ్చా, ఆర్ లుపిన్ లాంగ్ టర్మ్కి అయినా బెటర్ బెట్ అవుతుందా? కంపేర్ టు లుపిన్ సన్ ఫార్మా లుపిన్ బెస్ట్ అండి. ఎందుకంటే సన్ ఫార్మాకి ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాము. మెయిన్ ఏంటంటే పెద్ద డీల్స్ చేయడము, చిన్న అంటే ఒక పేటెంట్ కోసమే దగ్గరగా 1400-1500 crores ఖర్చు పెట్టడము, ఇవన్నీ కూడా ఏంటంటే సన్ ఫార్మాకి నెగిటివ్ అంశాలుగా చెప్పొచ్చు. దీనికి తోడు యుఎస్లో అక్కడ నుంచి కంటిన్యూస్ వార్నింగ్స్ కూడా ఇది దీనికి నెగిటివ్ అని చెప్పొచ్చు. ఏదైనా మీరు లుపిన్ విషయానికి వస్తే ఎక్కువ డొమెస్టిక్ గ్రోత్ మీద ఉంది. ఇది మెయిన్ ఏంటంటే యాంటీ ట్యూబెర్క్యులోసిస్ డ్రగ్స్ మీద వీళ్ళకి చాలా స్ట్రాంగ్ అంటే ఓవరాల్ మన ఇండియాలో హైయెస్ట్ వీళ్ళకే అనమాట. దగ్గర 40-45% పర్సెంటేజ్ వైజ్గా చూస్తే చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అందులో. దాంతోపాటు అదర్ దగ్గర బ్రాండెడ్ దగ్గర 300 పైన వీళ్ళకి బ్రాండెడ్ డ్రగ్స్ ఉన్నాయి. అందులో బాగా అంటే ఫేమస్ అయినవి ఒక 40-50 ఉన్నాయండి. కాబట్టి లుపిన్ వైపు వెళ్ళడం బెటర్ అండి. ఓకే. పైండా శ్రీనివాస్ అడుగుతున్నారు, పాలీమెడిక్యూర్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం 290 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. లాంగ్ టర్మ్ గురించి బెస్ట్ స్టాక్ అవుతుందా పాలీమెడిక్యూర్? లాంగ్ టర్మ్ కోసం పాలీమెడిక్యూర్ మీరు బై చేసుకోవచ్చండి. మీరు లాంగ్ టర్మ్ కోసము మంచి కౌంటర్ ఇది. ఫండమెంటల్స్ పరంగా ఇది బాగానే ఉంది. పాలీమెడిక్యూర్ని ఎవరి కరెక్షన్స్లోనూ మీరు కొనుక్కోమని చెప్తాను. అది కూడా లాంగ్ టర్మ్. ఇదే కాకపోతే ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. షార్ట్ టర్మ్ వ్యూతో మీకు 2 నెలల్లో 3 నెలల్లో పొజిషనల్ ట్రేడింగ్ పరంగా కాదు, ప్యూర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు బై చేయొచ్చు. ఓకే. శివకోటారెడ్డి అడుగుతున్నారు, బెర్జర్ పెయింట్స్ 245లో, ఆర్బిఎల్ బ్యాంక్ 582లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? బెర్జర్ పెయింట్స్లో కొద్దిగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కొద్దిగా ఐఎమ్ నాట్ టాకింగ్ షార్ట్స్ బిల్డప్ అవుతున్నాయి బెర్జర్ పెయింట్స్. కొంత షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం వీక్గానే ఉందండి. బట్ ఇన్వెస్ట్మెంట్కి బెర్జర్ పెయింట్స్ హోల్డ్ చేయొచ్చు. ఇంకా లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇంటాక్ట్లో ఉందని చెప్పొచ్చు. ఒక మేజర్ డౌన్ ట్రెండ్ నుంచి ఇప్పుడు షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వచ్చింది. అంటే మరీ ముఖ్యంగా వీక్లీ బేసిస్ డే బేసిస్లో ట్రెండ్ మాత్రం కొంచెం వీక్ ఉండొచ్చు. కాకపోతే అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మీరు బెర్జర్ పెయింట్స్ని హోల్డ్ చేయొచ్చండి. ఓకే. ఎనీ ఇనీషియల్ అబ్జర్వేషన్స్ మీరు చేస్తున్నారు? ఫైనల్గా మనం చాలా మెయిల్స్ ఉన్నాయి, బట్ మనకు సమయం మించిపోతుంది. ఈలోపు ఒక్కసారి గెయినర్స్ అండ్ లూజర్స్ ఒకసారి చూసుకుని మనం
వైండప్ చేద్దాం. స్టిల్ ఐఓబి ఇంతకుముందు అనుకున్నట్టు 30 రూపీస్ మార్కెట్ క్రాస్ చేసింది 7.5% గెయిన్స్తో 31 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ 7% గెయిన్స్తో 291 దగ్గర కనిపిస్తుంది. షేర్ ఖాన్ లాంటి కంపెనీస్ 320 దాకా ఐసిఐసిఐ బ్యాంక్కి షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఇస్తున్నాయి. యామ్టెక్ ఆటో 4.5% గెయిన్స్తో, యూకో బ్యాంక్, రతన్ పవర్, ఐడిబిఐ బ్యాంక్, ఏబీ హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ కూడా టాప్ గెయినర్స్గా కనిపిస్తున్నాయి. ఇక ఒకసారి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎలాంటి బయింగ్ జరుగుతుందో కూడా అబ్జర్వ్ చేద్దాం మనం. వాటిలో మనకి మెక్డవెల్ హోల్డింగ్స్ 15% గెయిన్స్తో 50 రూపీస్ దగ్గర మనకు కనిపిస్తుంది. యునైటెడ్ బ్రెవరీస్ హోల్డింగ్స్ కూడా 10% గెయిన్స్ 32 దగ్గర కొనసాగుతుంది. లూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి మనం చూద్దాం. ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా నిన్న బాగా పెరిగింది స్టాక్. ఆ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది 3% డౌన్తో 135 దగ్గర. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ 3% లాస్తో 2113 దగ్గర. శోభాలో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది 2% లాస్లో 409 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలంబిక్, వేదాంత, హెచ్సిసి, హిందాల్కో లాంటి స్టాక్స్ కూడా 1.5 నుంచి 2% లాస్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. ఎనీ ట్రేడింగ్ ఐడియాస్? ట్రేడింగ్ ఐడియాస్ పరంగా చెప్పాలంటే కొంచెం ఈ లెవెల్లో నిఫ్టీకి అంటే రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అంటే ఒక ఐసిఐసిఐ బ్యాంక్ లీడ్ చేస్తుంది కానీ మిగతా స్టాక్స్ అంత సపోర్టింగ్గా లేవు కాబట్టి నిఫ్టీ పరంగా ఫ్లాట్గానే ఉండొచ్చు. సెలెక్టెడ్ స్టాక్స్లో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కానీ చూసుకుంటే కౌంటర్స్లో కొన్ని స్టాక్స్ వీక్ అవుతున్నాయి. అదేంటంటే కొంచెం అంత ఎంకరేజింగ్ సైన్ అయితే కాదు, ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనపట్లేదు. కాబట్టి ఇండెక్స్ కన్నా ఇండివిజువల్ స్టాక్స్ మీద ఫోకస్ చేయమంటాను. అదేవిధంగా కొన్ని స్టాక్స్ లైక్ మెటల్కి చెందిన స్టాక్స్లో ర్యాలీస్లో సెల్ చేయమంటాను. షార్ట్ టర్మ్కి బయింగ్ విషయానికి వస్తే జీ1 ఎవరీ డిప్లో కూడా బై చేయమంటాను. హీరో మోటార్ కార్పొరేషన్ కూడా ఎవరీ డిప్లో కూడా బై చేయమంటాను. మెటల్ అండ్ ఐటీ ప్యాక్లో సెల్ అండ్ ర్యాలీస్గా చెప్తాను. ఓకే, ఆ నోట్తో ప్రస్తుతం ఈ బులెటిన్ వైండప్ చేద్దాం ఇక్కడితో. మళ్ళీ మార్కెట్ సెట్ 11 కలుద్దాం. అంతవరకు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 Money. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి?